సినీ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సొంతం చేసుకోవడం కంటే ఆ స్టార్ స్టేటస్ ని నిలబెట్టుకోవడం ఎంతో కష్టం. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం స్టార్ స్టేటస్ ని నిలబెట్టుకుంటూ విజయవంతంగా కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం తారక్ ఓ గ్లోబల్ స్టార్. కానీ ఎన్టీఆర్ ఈ రేంజ్ కి రావడం వెనుక అతడు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాలరామాయణం సినిమాలతో కెరియర్ ని మొదలెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా కెరియర్ మొదలెట్టారు. విఆర్ ప్రతాప్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ వెనుక కూడా ఎన్నో కష్టాలున్నాయి. కెరీర్ తొలినాళ్లలో కొన్ని విమర్శలు రాగా సినిమాకు నటుడిగా ఎన్టీఆర్ ఎదిగారు. రాఖీ సమయంలో బరువు విషయంలో నెగిటివ్ కామెంట్లు రాగా 30 కేజీల బరువు తగ్గి ఎన్టీఆర్ ఆశ్చర్యపరిచారు. అయితే సమీప బంధువుల నుండి పొలిటికల్ గా విమర్శలొచ్చినా తారక్ మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అయిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పడిన ఆవేదన అంతా ఇంత కాదు. ఫ్యాన్స్ మెచ్చే సినిమా తీయాలని, తన సినిమా చూసి అభిమానులు కాలర్ ఎగరేసుకోవాలని ఎన్టీఆర్ భావిస్తారు. RRR సక్సెస్ తో తారక్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు.